కోవా బన్ను వివాదం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు పెద్ద చర్చ. అతనేమో ఈ ఆంధ్రప్రదేశ్కి చెందిన అతను వలి అనే పేరుట అతనిది. అతను తెలంగాణకి సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాడు. అక్కడ ఈ బన్ ఏదో అమ్మాడు, కోవా బన్ను ఏవో అమ్ముతుంటే అక్కడ ఒక వివాదం అయింది. ఇప్పుడు అతనికి సపోర్ట్గా తెలంగాణ వాదులు వచ్చి ఆంధ్రాకి వచ్చి అతని ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వీడియోలు చేస్తున్నారు. నిన్నటిదాకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాడు ఆంధ్రవాడు, ఆడి విగ్రహం ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు పెడతారు, రవీంద్ర భారతిలో ఎందుకు పెడతారని మాట్లాడిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ వెళ్ళి పెద్ద ప్రేమ కారిపోయినట్టు ఆ వలి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి వీడియోలు చేస్తున్నారు. సరే, ఏదో వాళ్ళు ఏదో 4 రోజులు టీవీల్లో కనపడడానికి ఏదో చేస్తున్నారంటే ఓకే, వాళ్ళు తిప్ప వాళ్ళు పడుతున్నారు. సరే, మనకి అభ్యంతరం లేదు. సరే, అక్కడ జరిగిన వివాదం మీద కొంతమంది అటు మాట్లాడతారు, వల్లీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ హిందువులు కూడా కొంతమంది వల్లీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇదంతా నడుస్తుంది. నన్ను చాలామంది అడిగారు, దీని మీద మీరేం మాట్లాడతారండి? నేనేం మాట్లాడిన దీని ఇలాంటి విషయాల్లో నేను రెస్పాండ్ అవ్వను అని చెప్పాను. ఎందుకంటే కొన్ని విషయాల్లో సంయమనం పాటించడం అవసరం. వాస్తవాలు ఏంటో తెలియకుండా ఊరికే మాట్లాడేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ నాయకులు, ఈవెన్ నారా లోకేష్, మంత్రి పదవిలో ఉన్న నారా లోకేష్ గారు దీని మీద రెస్పాండ్ అయిపోయి ఆ వల్లి అన్న అతనికి సపోర్ట్గా వచ్చి, నేను నీకు అండగా ఉన్నాను బ్రదర్, నీ దగ్గరికి వస్తాను, నీ దగ్గర కోవా బన్ను కూడా తింటాను అని చెప్పి ఏదో స్టేట్మెంటు ఇచ్చారు. ఇప్పుడు దానికి తోడు నాగబాబు గారు ఆ వలితోటి ఫోటోలు దిగి జనసేన వాళ్ళు కూడా దాని మీద అతనికి సపోర్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. మరి ఇంకా తప్పదు కదా. ఇప్పుడు మరి రాజకీయ నాయకులు కూడా దీంట్లోకి దిగిపోయిన తర్వాత రెస్పాండ్ కాకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. అందుకనే ఈరోజు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. అసలు ఆ వల్లి అనే అతను ఏదో కల్తీ కలిపాడు అన్నది వివాదం అయింది కాబట్టి దాని మీద ఒకవేళ ఈ నాగబాబు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ అతనికి ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటే అతనేమి ఎక్కడా కూడా ఏమాత్రం దాంట్లో కల్తీ కానీ అలాంటివన్నీ ఏం లేదు. చాలా స్వచ్ఛమైన శుద్ధమైన పాలతోటి, పంచదారతోటి, రవ్వతోటి చేసిన కోవా అనుకుని వాళ్ళు ఫీల్ అయితే కనుక ఓకే. నేను ఈరోజు మంత్రిగా ఉన్న లోకేష్ గారికి అలాగే నాగబాబు గారికి అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు అందులో కల్తీ లేదని ఎలా చెప్పారు? తిరుమల లడ్డు విషయంలో జరిగినట్టు ఎన్డీడీబీకి ల్యాబ్కి ఏమైనా పంపించారా అతని కోవా బన్ని? లేదంటే వైసీపీ వాళ్ళు పంపించినట్టు ఎన్డీఆర్ఐ ల్యాబ్కి ఏమైనా పంపించారా? ఏ ల్యాబ్కి పంపించి మీరు అందులో కల్తీ జరగలేదని నిర్ధారణకు వచ్చారో, అతను ఏ తప్పు చేయలేదని నిర్ధారణకు వచ్చారో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డు విషయంలో మేము ఒకలాగా మాట్లాడతాం, వలి కోవా బన్ విషయంలో ఒకలాగా మాట్లాడతాం అంటే ప్రజలు హర్షించరు, హిందుత్వవాదులు అసలే హర్షించరు. సో అందువల్ల వలి కోవా బన్ని మీరు ఏ ల్యాబులకి పంపించి ఎక్కడెక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించి మీరు అందులో ఏ కల్తీ జరగలేదు అని నిర్ధారణకు వచ్చారనేది నాగబాబు గారు అలాగే నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టం చేయాలి. ఒక పక్కనేమో ఈ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారేమో హిందుత్వం మీద ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కూడా మాట్లాడాలి, హిందువులు చాలా గట్టిగా మాట్లాడాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు, హిందుత్వాన్ని అనుసరించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి నాగబాబు గారు ఏం చెప్తున్నారు? నాగబాబు గారు అతనితోటి ఫోటోలు దిగి ఏం మెసేజ్ ఇస్తున్నారు? జనసేన పార్టీ విధానం ఏంటి, దీంట్లో పవన్ కళ్యాణ్ గారి విధానం ఏంటి? ఎందుకంటే వలి అన్న అతను ముస్లిం క్లియర్గా కనబడుతుంది. అతని సంబంధించిన ఓటర్ కార్డులు అలాగే ఆధార్ కార్డులు అన్నీ చూపిస్తున్నారు. వాటిలో ఏదో షేక్ వల్లీనో ఏదో ఉంది మొత్తానికి. అతను సహజంగా ముస్లిం, దానికి ఎవరైనా ఇందులో ఏ మతంలో అయినా పుట్టచ్చు, ఏ కులంలో అయినా పుట్టచ్చు, ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. అయితే ఇతను ఇస్లాం మతాన్ని స్వీకరించిన వ్యక్తి కాబట్టి ఆహారాన్ని ఏదైనా సరే తీసుకునేటప్పుడు లేదంటే తయారు చేసేటప్పుడు దాన్ని హలాల్ చేయాలి.
హలాల్ చేశాడా లేదా అనేది ఇప్పుడు నాగబాబు గారు నిర్ధారించి ప్రజలకు తెలియజేయాలి. ఒకవేళ హలాల్ చేస్తే ఏంటి ఆ విధానం ఏంటి అనేది కూడా నాగబాబు గారే, అతను చేసిన వలి అన్న అతను హలాల్ చేస్తే కనుక ఒకవేళ ఆ కోవాని బన్ అంటే అక్కడి నుంచి కొనుక్కొచ్చాడు, కోవా తనే తయారు చేస్తున్నాడు అన్నాడు కాబట్టి ఆ కోవాని హలాల్ చేసి ఉంటే ఆ హలాల్ చేసిన విధానం ఏంటి అనేది నాగబాబు గారు కనుక్కొని ప్రజలకు చెప్పాలి, హిందువులందరికీ చెప్పాలి. ఆంధ్ర తెలంగాణ మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా నాగబాబు గారు చెప్పాలి. ఒకవేళ హలాల్ చేయలేదు అంటే ఒక ముస్లిం అయ్యుండి హలాల్ ఎందుకు చేయలేదు, ఇది కూడా తప్పే కదా. మరి హలాల్ చేసి ఉంటే కనుక హలాల్ చేసిన ఆహార పదార్థాలని హిందువులకు పెట్టితే కనుక అది కూడా తప్పే. హలాల్ చేయకుండా ఉంటే కనుక ఆయన ధర్మం ప్రకారం, వల్లి గారు ఆయన ధర్మం ప్రకారం అతను కూడా తప్పు చేసినట్టే. ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకంగా తప్పు చేసిన వ్యక్తిని నాగబాబు గారు పక్కన పెట్టుకుని ఫోటో దిగడం అనేది మీకును ఎస్డిపిఐ వాళ్ళకి ఏంటి తేడా అనేది చెప్పాలి. హలాల్ చేసిన ఆహారాన్ని హిందువులందరికీ తినిపించాలి అని చెప్పి మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరన్నా ఒక నిర్ణయానికి వచ్చారా? లేదంటే హలాల్ చెయ్యని వాళ్ళని మనం సపోర్ట్ చేయాలని అతని పక్కన హలాల్ చెయ్యని ఆహారాన్ని అమ్ముతున్నా, లేదంటే అతను కూడా తిన్నాడు, హలాల్ చెయ్యని ఆహారాన్ని తింటున్న ఒక ఇస్లామిక్ వ్యక్తిని మనం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో నాగబాబు గారు ఏమన్నా అతనితో ఫోటో దిగారా? అసలు పవన్ కళ్యాణ్ గారి విధానం ఏంటి దీంట్లో? హిందువులందరూ హలాల్ చేసిన ఆహారాన్ని భుజించాలి అని ఏమైనా రూల్ ఏమైనా పెట్టుకున్నారా ఏంటి అసలు ఈ విషయంలో అనేది స్పష్టం చేయండి. అతను రెండిట్లో ఏది చేసినా తప్పే కదా. అతని ధర్మం ప్రకారం, అతని మతం ప్రకారం హలాల్ చేయకపోయినా అతను తప్పు చేసినట్టే. ఒకవేళ హలాల్ చేసి ఉంటే కానీ హలాల్ చేసిన పదార్థాన్ని హిందువులకు అమ్ముతూ ఉంటే అది కూడా తప్పే కదా. మరి ఈ తప్పుల్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు? రెండవది, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అసలు అతని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? చర్యలు అంటే అసలు కరెక్ట్గా ఉందా లేదా? అప్పుడు అబ్జెక్షన్స్ వచ్చినాయి కాబట్టి కరెక్ట్గా ఉందా లేదా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు చూసారా లేదా? చూసి ఏమన్నా అతను ఏమైనా సర్టిఫై చేశారా? సర్టిఫై చేసిన సర్టిఫికేట్ ఏదన్నా నాగబాబు గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర ఉందా? నారా లోకేష్ గారు కూడా చెప్పాలి, హలాల్ చేసి ఉంటే కనుక చేసిన ఆహారం హిందువులకి పెట్టినా కూడా ఏం తప్పు లేదు, హిందువులకి అమ్మినా కూడా ఏం తప్పు లేదని ఒక స్టేట్మెంట్ని నారా లోకేష్ గారు ఇవ్వండి. హలాల్ చేసిన ఆహారం హిందువులకు చేస్తే ఏ తప్పు లేదు, హిందువులకు అమ్మితే ఏ తప్పు లేదు, వాళ్ళు తిన్నా కూడా ఏ తప్పు లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి నారా లోకేష్ గారు. వీటన్నిటితో పాటు అతను అమ్ముకునే సరే వివాదం జరిగింది, ఓకే, అతను ఇంటికి వెళ్ళిపోయాడు, ఓకే, అయిపోయింది. కానీ అతను ఎస్డిపిఐ అనే ఒక సంస్థ, అనుమానాస్పదంగా ఉన్న ఒక సంస్థ మీద వాళ్ళతో కలిసి కూర్చుని ఆ స్టేజ్ మీద కూర్చుని అతను ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఎస్డిపిఐ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాడా? ఎస్డిపిఐలో అతను కూడా సభ్యుడా? ఒకవేళ ఎస్డిపిఐలో సభ్యత్వం కనుకుంటే ఎస్డిపిఐలో ఈ వలి అన్న అతను చేసే కార్యకలాపాలు ఏంటి? ఒకవేళ అతను ఎస్డిపిఐలో సభ్యుడు కాకపోతే కనుక అసలు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇది కూడా ఈరోజు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎస్డిపిఐ చరిత్ర గురించి, వాళ్ళ కార్యకలాపాల గురించి నారా లోకేష్ గారికి, ఎందుకంటే మంత్రి పదవిలో ఉన్నాడు ఆయన, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత ఈ నాగబాబు గారికి పూర్తి సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పూర్తి సమాచారం ఉన్నదా? ఈ సంస్థ ఏంటి, ఈ సంస్థకి ముందు దీనికి ఏం పేరు ఉంది, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఎస్డిపిఐకి సంబంధించిన పూర్తి సమాచారం వీళ్ళ దగ్గర ఉన్నదా? దీనికి కూడా నాగబాబు గారు అలాగే నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. సో ఇవన్నీ ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇన్ని విషయాలు పెట్టుకొని నారా లోకేష్ గారు అలాగే జస్ట్ లైక్ దట్ ఎలాగా సపోర్ట్ చేశారు. ఇంకా వీటన్నిటికన్నా ముందు, అన్నిటికన్నా నారా లోకేష్ గారు ఇంకొక సమాధానం చెప్పాల్సింది అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే అసలు పాల ధర ఎంత, కోవా ధర ఎంత, 10 రూపాయలకి ఎలా అతను అమ్మగలుగుతున్నాడు?
ఎందుకంటే పాల ధర గురించి కానీ కోవా ధర గురించి కానీ మనందరికన్నా బాగా తెలిసింది నారా లోకేష్ గారికి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ మొదటి నుంచి కూడా ఈ పాల వ్యాపారంలోనే ఉన్నది. హెరిటేజ్ ఫుడ్స్ అనే వ్యాపారంలో ఉంది. హెరిటేజ్ ఫుడ్స్లో పాలు అమ్ముతారు, అలాగే కోవా కూడా అమ్ముతారు. ఇప్పుడు హెరిటేజ్ పాల ధర ఎంత? ½ లీటర్ తీసుకుంటే ఒక 33 రూపాయలు సుమారుగా ఉంది. ½ లీటర్ తీసుకుంటే 66 రూపాయలు, 70 రూపాయలు, ఏదో రకరకాలు ఉన్నాయి. పాలు 80 రూపాయల దాకా కూడా ఉన్నట్టున్నాయి సుమారుగా, కొంచెం అటు ఇటుగా. సో అంత పాలు పెట్టి అసలు ఎంత కోవా వస్తుంది? మరి వల్లీకి అంత తక్కువ కోవా ఎలాగొస్తుంది? హెరిటేజ్ కోవా కూడా అమ్ముతున్నారు. హెరిటేజ్ కోవా ధర 200 గ్రాముల కోవా ధర 100 రూపాయలు. ఇప్పుడు 97 రూపాయలు, కొంచెం డిస్కౌంట్ ఏదో ఇచ్చినట్టున్నారు. 97 రూపాయలు. నాకు ఆన్లైన్లో చూస్తే 97 రూపాయలు కనబడింది. అంటే సుమారుగా 100 రూపాయలు. 100 రూపాయలు మీరు అమ్మే కోవా ధరకి అందులో 5 పీసులు ఇస్తున్నారు కోవాలు. అందులో కనీసం ఒక పీసు అంతకన్నా కూడా ఇంకొంచెం ఎక్కువే రాస్తాడేమో అతను ఆ కోవా బన్నులో. సరే, ఒకటే పీసు మీరు ఒక కోవా దాంట్లో ఉన్న 5 కోవాల్లో ఒక కోవాకి ఎంత అయితే మీరు ఖర్చు పెడతారో అంతే కోవాని ఇతను కోవా ఆ బన్నులో రాశాడు అనుకుందాం. అంటే 20 రూపాయలు. కేవలం కోవా మీ దాంట్లో హెరిటేజ్లో 20 రూపాయలు అవుతుంటే అతను 10 రూపాయలకి కోవా ప్లస్ బన్ను కలిపి ఎలా ఇస్తున్నాడు? అయితే అతనికి మీది మంచి క్వాలిటీ అయ్యి ఉంటే, హెరిటేజ్లో ఉన్నది మంచి క్వాలిటీ అయ్యి ఉంటే కనుక అంత మంచి క్వాలిటీ కానీ కోవా ఏదైనా అమ్ముతున్నాడు అతను, లేదా అసలు అంతే పడుతుంది ధర, హెరిటేజ్ వాళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారని ఏమన్నా ఇప్పుడు ప్రజలు అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇదంతా బాగుంది, కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక అంతే కోవాని 20 రూపాయలకి హెరిటేజ్ కానీ మిగతా పాల సంస్థలు కానీ అమ్ముతున్నాయి. సుమారుగా ఒక్కొక్క కంపెనీకి ₹1, ₹2 అటు ఇటు ఉండొచ్చు. అంటే అది 20 రూపాయలు అమ్ముతున్నారు ఒక కోవా బిళ్ళ. అంటే ఇది ఇతను రాసేంత దానికి కేవలం కోవా అది 20 రూపాయలు సుమారుగా మార్కెట్లో వీళ్ళు అమ్ముతున్నారు, హెరిటేజ్ కానీ మిగతా వాళ్ళు కానీ. అంటే మిగతా ఈ హెరిటేజ్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ దోపిడీ చేస్తున్నారు అనుకునే అవకాశం ఉంది కదా. ప్రజలు ఇప్పుడు ఈ కోవా బన్నుని ప్రామాణికంగా తీసుకుంటే వలి తయారు చేస్తున్న కోవాని స్వచ్ఛమైనది, మంచి క్వాలిటీ ఉన్నది అని చెప్పి ప్రామాణికంగా తీసుకుంటే హెరిటేజ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కువ ధర వసూలు చేస్తున్నట్టు, ప్రజలను దోపిడీ చేస్తున్నట్టు కదా. మరి ఈ రెండిట్లో ఏది? లేదంటే ఇతను చేస్తున్న ఈ కోవా ఏదైతే ఉందో తక్కువ క్వాలిటీ కోవానా? ఈ రెండిట్లో ఏంటి కరెక్ట్ అనేది ఇప్పుడు నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయనే చెప్పగలడు. ఆయన సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు అందరూ అందులో ఉన్నారు కాబట్టి ఆయనే చెప్పగలరు. ఈ రెండిట్లో ఏది? హెరిటేజ్ కానీ మిగతా పాల సంస్థలు కానీ కోవా విషయంలో దోపిడీ చేస్తున్నాయా? ప్రజల్ని పాల విషయంలో దోపిడీ చేస్తున్నాయా? లేదంటే ఇతను ఏమన్నా వలి అన్న అతను తక్కువ క్వాలిటీకి అమ్ముతున్నాడు. తక్కువ క్వాలిటీ అంటే క్వాలిటీ తక్కువ అంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా దాంట్లో ఏదో కల్తీలు ఉండాల్సిన పని లేదు. తక్కువ క్వాలిటీ అంటే ఏంటి? మీరు లడ్డు విషయంలో, తిరుమల లడ్డు విషయంలోనేమో తక్కువ క్వాలిటీ అంటే ఏంటి అన్నదానికి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు, రకరకాల ల్యాబ్ రిపోర్ట్లు తీసుకొస్తారు. ఈ వల్లి అన్న అతనికి మాత్రం మీరు సపోర్ట్ చేస్తారు. ఈ రెండింటికి ఎక్కడ మ్యాచ్ అవుతుందా? తిరుమలలో లడ్డు కల్తీ అయితే తప్పవు, తక్కువ కల్తీనా లేదంటే అసలు క్వాలిటీ లేదా ఏదన్నా కానీ అది తప్పు మీ దృష్టిలో. ఎస్, కరెక్ట్. కానీ వలి అన్న అతను ఇదే మీరు కోవాని మీరు అమ్ముతున్న దానికన్నా సగానికి సగం రేట్లు కన్నా అమ్ముతుంటే ఎలాగా ఇది వస్తుంది? మీరు తిరుమల లడ్డు విషయంలో అడిగారు కదా, అంత తక్కువకి నెయ్యి మార్కెట్లో ఇంత రేటు ఉంటే మీకు 200 చిల్లరకు 300 చిల్లరకు ఎట్లా వచ్చింది మీరు అని చెప్పి అన్ని ఛానల్స్లోని మీరు అడిగారు కదా. వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు కదా మీరు. మార్కెట్ ధర ఇంత ఉంది కానీ మీకు 200కి 300కి ఎలా వస్తుందా నెయ్యి అని మీరు అడిగారా లేదా? ఇప్పుడు అదే మాటని ప్రజలు అడిగితే తప్ప, వలిని అడిగితే తప్ప, మార్కెట్లో హెరిటేజ్ కోవా ధర ఎంత ఉంది, పాల ధర ఎంత ఉంది, నీకు ఎట్లా వచ్చినాయి, నీకింత తక్కువకి ఎలా వచ్చినాయి అని వలిని ప్రజలు అడిగితే తప్ప, మీరు వైసీపీ వాళ్ళని అడిగితే రైటు, ప్రజలేమో వలిని అడిగితే తప్ప. ఏంటి వ్యత్యాసం?
ఇది లోకేష్ గారి సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి సమాధానం చెప్పాలి, అతనితోటి ఫోటో దిగిన ఈ నాగబాబు గారు చెప్పాలి. వైసీపీ వాళ్ళకి ఒక విధానం మీరు అనుసరిస్తారు, వలీకి ఒక విధానం అనుసరిస్తారు, లడ్డు ఒక విధానం అనుసరిస్తారు, బన్నుకు ఒక విధానం అనుసరిస్తారు. ఏంటి వ్యత్యాసం? మీకెందుకు అతను సంబంధించిన విషయం మీరెందుకు కల్పించుకుంటున్నారు? అసలు రాజకీయ నాయకులు ఎందుకు కల్పించుకుంటున్నారు? అతనికి సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉంటే స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకుంటారు, లేదంటే ఆ మతానికి సంబంధించిన విషయం అయితే కనుక వాళ్ళు చూసుకుంటారు. మీ రాజకీయ నాయకులు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? మత విద్వేషం వద్దంటారే, 100% కరెక్ట్. మతాల మధ్య విద్వేషం ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. అలాగని చెప్పి హలాల్ చేసిన ఆహారాన్ని హిందువులకు తినిపిస్తానంటే అది మతాల మధ్య సామరస్యం అవుతుందా? దీనికి సమానం చెప్పాలి. హలాల్ చేసిన ఆహారం హిందువులు తినాలి అనేది మీరు ఏమన్నా రూల్ పెట్టుకున్నారా? హలాల్ జరిగిందా లేదా ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పండి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. అందులో లడ్డూ నెయ్యి తక్కువ ధరకు ఎలా వచ్చిందని మీరు ప్రశ్నించిన మీరు ఇప్పుడు ప్రజలు నీకు తక్కువ రేటుకి బన్ను ఎలా వస్తుందని ప్రశ్నిస్తే తప్పు ఎలా అవుతుంది? నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చెప్పాలి. రెండో ప్రశ్న. మూడోది, దాంట్లో కల్తీ జరగలేదు అని మీరు ఏ ల్యాబ్లో నిర్ణయించి చెప్పారు? నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు చెప్పాలి. వీటికి సమాధానం చెప్పకుండా మీరు కేవలం వలీని వెనకేసుకొస్తాను అంటే కనుక ఇందులో రాజకీయం ఉన్నది, లేదంటే దీంట్లో మైనారిటీ అపీస్మెంట్ పాలసీ ఉన్నది అని హిందువులు అనుకుంటే కనుక దాంట్లో తప్పేంటి అనేది కూడా మీరే చెప్పాలి. సో హిందువులు అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏ ల్యాబ్లో మీరు అతను టెస్ట్ చేసి అతన్ని క్వాలిటీ బన్ అమ్ముతున్నాడని చెప్పారు? ఒకటి. తిరుమల లడ్డు విషయంలో ఒక రకంగా, ఈ కోవా బన్ విషయంలో ఒక రకంగా ఎందుకు ప్రతిస్పందిస్తున్నారు? ఒకటి. హెరిటేజ్ ఫుడ్స్లో దానికి ధరకిను ఇతను ఇచ్చిన ధరకి ఎందుకు వ్యత్యాసం ఉంది? 3. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పి అప్పుడు మీరు వలీతో ఫోటోలు దిగండి, వలీతో లేదంటే ఆ కోవా బన్ను మీరు కూడా తినండి, అందరికీ తినిపించండి, ఏ ఇబ్బంది లేదు. లేదంటే మీకు ఇంకా ప్రేమ గారిపోతే అతను ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేదంటే ఎంపీనో చేసేయండి, ఏం అభ్యంతరం లేదు ఎవరికి. కాకపోతే ద్వంద్వ విధానాలు పాటించొద్దు అని చెప్పి మాత్రమే హిందువులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ అందరినీ కోరుతున్నారు.